హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు స్పెషల్ ఏంటంటే ఇంకా మా ఇంట్లో వినాయక చవితి సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాము. ఇంకా ఎలా చేసామనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. దానికంటే ముందు మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీకు, మీ కుటుంబ సభ్యులకి వినాయకుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ వీడియోలో కంప్లీట్గా చూపించబోతున్నాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఇంకా ఉండ్రాళ్ళు వేయడం కోసం అయితే నేను జాజు ఇంకా సున్నంనైతే తీసుకున్నాను. ఉండ్రాళ్ళంటే ఇంకా నైవేద్యం పెట్టే ఉండ్రాళ్ళు కాదు, వినాయకుడిని పెట్టే కంటే ముందు ఇలా ఉండ్రాళ్ళు వేస్తాము జాజుతో ఇంకా సున్నంతో ఇంటి ముందు. వీటిని అయితే మేము ఉండ్రాళ్ళని అంటాము. మీరు ఏమంటారు ఇంకా నా కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేమైతే ప్రతి ఇయర్ ఇలా ఉండ్రాళ్ళు అయితే వేస్తాము వినాయక చవితి రోజు. ఈ జాజునైతే సున్నంని జాజుని ఒక 5 minutes ముందు మనం నానబెట్టుకోవాలి. ఇంకా జాజు అయితే పూజ స్టోర్లో దొరుకుతుంది. మనం పూజ స్టోర్కి వెళ్ళి జాజు అంటే వాళ్ళే ఇస్తారు. ఇంకా ఇదైతే మాకు ఇంట్లో ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే మేము సమ్మక్కకు కూడా మాకు ఈ జాజు అనేది అవసరం కాబట్టి ఇంట్లో ఎప్పుడు నిల్వగా ఉంటుంది. ఇంకా నేను వినాయక చవితికి కూడా యూజ్ చేసుకుంటాను. ఇలా ఇంటి ముందు అయితే మేము అన్నీ జాజుతో అలంకరణ చేసి ఇంకా మా పైన కూడా మా గుమ్మాల ముందు కూడా ఇంకా మేము ఈ జాజు సున్నంతో ఉండ్రాళ్ళని అయితే వేసుకున్నాము. ఇలా నేను బయటనైతే జాజు సున్నంతో వేస్తుంటే ఇంకా మా బాబుని చూడండి చెట్ల దగ్గర పువ్వులు తెంపుతున్నారు. ఇంకా నేను తనకు చెప్పని కూడా చెప్పలేదు పువ్వులు పెట్టమనేసి. ఇంకా నేను ఎప్పుడు పెడుతుంటే చూస్తాడు కదా, ఇంకా అది చూసేసి తనైతే ఫ్లవర్స్ని అయితే తెంపుతున్నాడు. శశిదా అన్ని తెచ్చి ఏం చేస్తున్నాడండి? ఏం చేస్తున్నారు? అయ్యో ఏం కాదు, పైన పెడదు పైన. పోదాంపా. చేసి నిల్చొని హాయాను, ఇది చూసి హాయాను. ఇంకా జాజు పెట్టిన తర్వాత నేనైతే ఫ్లవర్స్ని తెంపుతున్నాను. ఇంకా మా లోపల ఉండే కొన్ని ఫ్లవర్స్ మందారాలు కానీ ఇంకా జాజి పూలు ఇవన్నీ తెంపి నెక్స్ట్ దేవుణ్ణి డెకరేట్ చేయడానికి అరటాకు చెట్టు దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఇంకా పెద్ద చెట్లు కాకుండా చిన్న మొలక ఉండే ఇవి సరిపోతాయి అనేసి అరటాకులను అయితే ఇంకా తీసుకుంటున్నాను. ఇంకా ప్రతిసారి నేను అరటాకులతో డెకరేట్ చేస్తాను. ఎలా చేస్తాను అనేది ఈ వీడియోలో చూసేయండి. ఇంకా ఇలా కట్ చేసుకున్న తర్వాత మా ఇంటి పైన కూడా మా ఇంటి గుమ్మం ముందు కూడా నేను ఇలా అయితే జాజుతో అయితే పెట్టేసుకున్నాను. తులసి చెట్టు దగ్గర ఇంకా 2 గుమ్మాల దగ్గర, కింద రెంట్ వాళ్ళ ముందు కూడా మేము పెట్టేసినాము, గేటు ముందే కాకుండా. ఇంకా ఇదైతే పూజ గది ముందు కూడా నేను ఇలా డెకరేట్ చేశాను. ఇప్పుడైతే పూజ చేయడం కోసం ఇంకా నేను పీఠం పెట్టాలి కదా, సో అందుకోసం పీఠం పెట్టే కంటే ముందు ఇలా నేను పసుపుతో ఇంకా గోమూత్రంతో అయితే నేను అలికి ఇంకా ముగ్గులైతే వేస్తాను. ఇంకా ఎలా చేస్తాను అనేది కంప్లీట్గా చూసేయండి. వీడియో అయితే స్కిప్ చేయకండి. మేము ఏ దేవుణ్ణి పెట్టుకున్నా కానీ అంటే దేవుని కోసం కట్టిన గద్దెల్లో పైన కాకుండా మేము సపరేట్గా పీఠం అయితే చేపించుకున్నాము. ఎందుకంటే మా హస్బెండ్ అయ్యప్ప మాల కూడా వేస్తారు కదా, ఇంకా వాటి కోసము. ఇంకా నెక్స్ట్ నేను మధ్యలో వారాహి అమ్మవారి పూజ కూడా చేశాను. ఇంకా ఏ దేవుణ్ణి మేము పెట్టుకున్నా మేమైతే సపరేట్గా పీఠం వేసి ఇలా అయితే మేము పూజ చేస్తాము.
ఎందుకంటే ఇంకా మాకు ఇంటి దేవుళ్ళు సపరేట్‌గా ఉండాలి. ఇంకా మేము మధ్యలో చేసుకునే దేవుని పూజలు సపరేట్‌గా ఉండాలి కాబట్టి మేమైతే ఇలా అయితే చేసుకుంటాము. ఇంకా పీఠం పెట్టే కంటే ముందు మేము ఇలా పూజ చేసుకున్న తర్వాత భూదేవికి తర్వాత పీఠం అయితే పెడతాము. ఇంకా మేము చేపించుకున్న పీఠం అయితే ఇదే. అంటే సత్యనారాయణ పీఠం కాకుండా ఇది వేరే చేపించుకున్నాము. ఇంక ఇది ఓన్లీ అయ్యప్ప మాల కోసము. ఇంకా నెక్స్ట్ వినాయక చవితి వచ్చినప్పుడు ఇలా మేమైతే దీన్ని యూజ్ చేస్తాము. కింద సెల్ఫ్ లాగా కూడా పెట్టుకున్నాము. ఎందుకంటే పూజ సామాను వీటికి సంబంధించిన పూజ సామాన్లు పెట్టుకోవడం కోసము. ఇంకా అంటే వెతకాల్సిన పని లేకుండా. ఇంకా పీఠం పెట్టిన తర్వాత పీఠం పైన కూడా నేను మళ్ళీ సేమ్ అలానే బియ్యపిండితో ముగ్గు వేస్తాను. పసుపు వేసి ఇంకా బియ్యపిండితో అయితే ముగ్గు వేస్తాను. ఇంకా మేము వినాయకుడిని కూడా నైటే తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టేసుకున్నాము. ఎందుకంటే ఇంకా వినాయక చవితి రోజు కొంచెం బిజీగా ఉంటుంది కదా! సో, అందుకోసమని మేము ఎప్పుడైనా కానీ వినాయక చవితికి సంబంధించిన సామాన్లు కానీ ఇంకా నెక్స్ట్ వినాయకుడిని కానీ నైటే తీసుకొచ్చుకొని అయితే ఇంట్లో పెట్టేసుకుంటాము. ఇంకా పీఠంని కూడా అలంకరణ చేసిన తర్వాత నేనైతే వైట్ క్లాత్‌నైతే తీసుకుంటున్నాను. ఇంకా ఇది ఎప్పుడు వినాయక చవితికి యూజ్ చేస్తాము. ఇంకా పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ క్లాత్‌ని పిండేసి మళ్ళీ ఎప్పటిలాగానే పూజ గదిలో పెట్టేసుకుంటాము. ఇంకా మళ్ళీ క్లాత్‌నైతే వేసేసుకొని ఇంకా రెడీ అయితే చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ నేను ఆల్రెడీ తెంపుకున్న అరటాకులు ఉన్నాయి కదా! వాటితో అయితే ఇంకా డెకరేట్ చేస్తున్నాను. ఇంకా కొంచెం పొడవుగా వచ్చినాయి. అంటే మేము చిన్న వినాయకుడిని తెచ్చుకున్నాము ఈసారి. అంటే విగ్రహాలు ఎక్కువగా పెద్దవి పెట్టొద్దు అంటారు కదా! సో, అందుకోసమని చిన్నదైతే తీసుకొచ్చుకున్నాము. ఇంకా వాటికి సెట్ అయ్యేలాగా నేనైతే కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని అయితే ఇంకా ఈ హైట్‌లో అయితే సెట్ చేసుకొని పెట్టుకున్నాను. వీటి తర్వాత మా ఇంట్లో కొన్ని ప్లాస్టిక్ ఫ్లవర్స్ నేను మామూలుగా దీపావళికి డెకరేట్ చేసుకుంటాం కదా ఇల్లుని. వాటి కోసం తీసుకున్న ఫ్లవర్స్‌తో అయితే నేను సింపుల్‌గా డెకరేట్ చేసుకున్నాను. ఇంకా ఎలా ఉందో చూసేయండి. ఎక్కువగా హెవీగా కాకుండా నాకు ఇంట్లో ఉండే ఐటమ్స్ తోటే నేనైతే సింపుల్‌గా ఇలా డెకరేట్ చేసుకున్నాను. ఇంకా నేను డెకరేట్ చేసిన తర్వాత మా హస్బెండ్ అయితే వచ్చినారు. ఇంకా వినాయకునికి పూజ చేయడం కోసము ముందుగా పీఠం మీదనైతే బియ్యము పోసుకున్నారు. అంటే వినాయకుడిని ప్రతిష్టాపన చేయడం కోసము. ఇంకా తనైతే పూజ స్టార్ట్ చేసినారు. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. పీఠం పైన బియ్యం పోసిన తర్వాత పసుపు కుంకుమనైతే వేస్తున్నారు. వేసి ఇంకా ఫ్లవర్ కూడా పెట్టేసి ఇంకా నెక్స్ట్ తమలపాకులు పెట్టిన తర్వాత ఇంకా మేమైతే వినాయకుడిని ప్రతిష్టాపన చేస్తాము. ఇంకా తనైతే వినాయకుడిని ప్రతిష్టాపన చేయడం కోసం ఎంతైతే ప్లేస్ అవసరం ఉంటుందో అంత మట్టుకి తమలపాకులతో అయితే అలంకరణనైతే చేస్తున్నారు. ఇంకా బియ్యము ఎంతవరకు పోసామో అంతవరకు తమలపాకులనైతే పేరుస్తున్నారు. ఇంకా చూడండి. ఇంకా మేము నిన్ననే వినాయకుడిని తీసుకొచ్చుకున్నామని చెప్పినాను కదా! ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇంకా వినాయకుడిని ప్రతిష్టాపన చేసే కంటే ముందు మనము ఓపెన్ చేసి పెట్టొద్దు. సో, అందుకోసమని పేపర్‌తో అయితే కవర్ చేశాము. ఇప్పుడు ఇంకా ప్రతిష్టాపన చేస్తున్నాం కాబట్టి ఇంకా పేపర్‌ని అయితే ఓపెన్ చేస్తున్నాను. చూడండి ఇంకా మా వినాయకుడు ఎంత చక్కగా ఉన్నాడో. ఇంకా నాకైతే సింపుల్‌గా మేమైతే ఎప్పుడు ఇలా చిన్నగా తీసుకొచ్చుకుంటాము. స్టార్టింగ్ తెలియనప్పుడు పెద్దగా తీసుకొచ్చుకున్నాము. ఇంకా తర్వాత మాకు తెలిసిన కొద్దీ ఇంకా మేమైతే చిన్నగా సింపుల్‌గా ఇలా తీసుకొచ్చుకుంటున్నాము. ప్రతిష్టాపన అయితే అయిపోయింది మా విఘ్నేశ్వరునిది. కలశ ప్రతిష్టాపన కూడా చేసి ఇంకా వినాయకునికి ఎదురుగా కిందనైతే పెట్టుకుంటాము.
ఇప్పుడు నెక్స్ట్ మా హస్బెండ్ అయితే ఇంకా వినాయకునికి ఇంకా గంధం కుంకుమతో అలంకరణ అయితే చేసేస్తున్నారు. ఇంట్లో పూజలు ఎక్కువగా తనే చేస్తారు. అంటే నేను రెడీ చేసి ఇస్తాను. ఇంకా తనైతే పూజలైతే కంప్లీట్ చేస్తాడు. దీపం ముట్టియడం అయితే తనే చేస్తారు. ఎందుకంటే ఇంటి యజమాని దీపం ముట్టిస్తేనే ఇంకా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఇంకా శుభం కదా. సో అందుకోసమని ఇంకా నేను రెడీ చేసి ఇస్తాను. దీపం అయితే తనే ముట్టిచ్చేస్తారు. ఇంకా దేవునికి కుంకుమ గంధం అలంకరణ అయిపోయిన తర్వాత దీపం ప్రతిమలను అయితే ఇంకా పెట్టేస్తున్నారు. ఫస్ట్ దీపం కుందీలో పెట్టే కంటే ముందు ఇంకా తమలపాకులు పెట్టడం మర్చిపోయినట్టున్నారు ఇంకా మా హస్బెండ్. పెట్టిన తర్వాతనైతే మళ్ళీ తీసి మళ్ళీ ఆ తమలపాకులను అయితే పెట్టేస్తున్నారు. పెట్టి ఇంకా గంధం కుంకుమ అయితే దీపం కుందీలకు పెట్టేస్తున్నారు. ఇంకా దీపం కుందీల్లో వత్తులైతే పెట్టేస్తున్నారు. ఇంక ఇవేంటంటే మనకి నార్మల్ మంగళారతుల్లా కాకుండా ఇంకా వీటికి హోల్స్ లాగా ఉంటాయి. అందులో మనం పెట్టేసుకోవాలి. మంగళహారతిలో ఇంకా వత్తి అయితే పెట్టేసినారు. వత్తి పెట్టిన తర్వాత ఇంకా వస్త్రం అయితే ప్రిపేర్ చేసుకొని ఇంకా వినాయకునికి అయితే వస్త్రం అయితే ఇంకా అలంకరణ చేస్తున్నాము. వస్త్రం అలంకరించిన తర్వాత ఇంకా దేవునికి అయితే పుష్పాలైతే అలంకరిస్తున్నాము. ఇప్పుడైతే బాదం ఆకుల్ని తీసుకుంటున్నాను. ఎందుకంటే ఫ్రూట్స్ అవి పెట్టడం కోసము వీటినైతే ఇంకా దేవుని పక్కకైతే మేము పెడుతున్నాము. ఇంకా వినాయకునికి ఇష్టమైన గరిక ఇంకా సీతాఫలం మనం పూజ కోసం ఏమైతే అవసరమో అవన్నీ తీసుకొచ్చుకుంటాం కదా ఫ్రెండ్స్. ఇంకా వెలక్కాయ, దేవునికి ఇష్టమైన వెలక్కాయ, ఇంకా కార్న్ అంటే మొక్కజొన్న అన్నీ తీసుకొచ్చుకొని ఇంకా వినాయకునికి అయితే ఇలా అలంకరణ అయితే చేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ అక్షింతలు తీసుకొని అయితే దీపం ప్రమిదల ముందు అయితే వేస్తున్నాము. ఇంకా నెక్స్ట్ నేనైతే గౌరమ్మనైతే చేసి ఇంకా ఇచ్చినాను తనకి. ఇంకా తను కుంకుమ గంధము అన్నీ పెట్టి ఇంకా వినాయకుని ముందైతే ప్రతిష్టాపన చేస్తారు. ఇంకా ఇప్పుడు పూజ కోసం తీసుకొచ్చుకున్న 21 రకాల పత్రులనైతే వేస్తూ పూజనైతే ఇంకా స్టార్ట్ చేస్తున్నాము. ఇంకా వినాయకునికి ఇష్టమైన చెరుకుగడ ఇది మా ఇంట్లోనే మేము పెట్టుకున్నాము. ప్రతి వినాయక చవితికి అయితే మేము మా ఇంట్లో చెరుకుగడనే నైవేద్యంగా అయితే పెడతాము. మేము బయట నుండి అయితే కొనుక్క రాలేదు. ఇది మా ఇంట్లో ఫ్రెష్గా పూజ చేసే కంటే ఒక 5 మినిట్స్ ముందు మేమైతే కట్ చేసుకొని తీసుకొని వచ్చినాము.
చూసారు కదా! ఇంకా 2 చెరుకు గడలనైతే ఇంకా దేవునికి నైవేద్యంగా అయితే ఇంకా పెట్టినాము. ఇంకా చెరుకు గడలంటే వినాయకునికి చాలా ఇష్టమైన ప్రసాదము. ముందైతే ఇవైతే మేము నివేదన చేసినాము. ఇప్పుడు దీపం కుందిలో అయితే ఇంకా నూనెనైతే పోస్తున్నాము. ఇంకా వినాయకునికి ఇష్టమైనది కుడుకతో చేసిన నూనె అంటే చాలా ఇష్టము. ఇంకా ఇంట్లో ఉండే మాకు కుడుకతో చేసిన నూనె. కానీ అది కాకుండా ఇంకా మేము రెగ్యులర్‌గా యూజ్ చేసే దీపము ఆయిల్‌నైతే పోస్తున్నాము. అన్ని అలంకరణల తర్వాతనైతే ఇంకా దీపాలైతే వెలిగిస్తున్నాము అగరబత్తితో. ఇంకా ఎందుకంటే మనము మ్యాచెస్ బాక్స్‌తో గానీ, ఇంకా లైటర్‌తో గానీ వెలిగించొద్దంటారు గదా! సో, అందుకోసమని మేము అగరబత్తితో అయితే వెలిగిస్తున్నాము. ఇంకా ఇప్పుడు తనైతే పూజనైతే స్టార్ట్ చేసినారు. ఇంకా మేము ఏంటంటే ఫోన్‌లో చూస్తూ ఇంకా బుక్ ఉంటది. ఆ బుక్‌లో చూస్తూ ప్రతిసారి పూజనైతే మా ఓన్‌గానే మేము చేసుకుంటాము. ఇంకా ఆల్రెడీ మా ఇంట్లో దేవుళ్ళకైతే ఇంకా దీపారాధన ఫస్టే కంప్లీట్ చేసుకున్నాము మార్నింగే. ఇంకా వినాయకునికి ఏంటంటే మనకి 11 తర్వాత స్టార్ట్ చేయమన్నారు కాబట్టి ఇంకా మేము 11:30 వరకి అలా సెట్ చేసుకొని పూజకు సంబంధించినయన్నీ సెట్ చేసుకొని పూజనైతే స్టార్ట్ చేసినాము. ఇంకా తనైతే మధ్య మధ్యలో మంత్రాలు చదువుకుంటూ ఇంకా తన ఓన్‌గా పూజనైతే చేస్తున్నారు. ఇంకా నేను పక్కకు కూర్చొని తన మంత్రాలు చదువుతుంటే తనకైతే ఒక్కొక్క పత్రినైతే అందిస్తూ ఉన్నాను. ఇంకా తను పూజ చేస్తూ ఉన్నారు. ఎన్ని రకాల పత్రిలని కొనుక్కొచ్చామో అన్ని రకాల పత్రిలైతే మేము దేవునికైతే సమర్పిస్తూ పూజనైతే చేసుకుంటున్నాము.
ध्यान नमः ओम गजाय नमः ओम गणाध्यक्ष नमः विघ्नराज नमः विनायकाय नमः देवताय नमः देवताय नमः गणपताय नमः सुखदाय नमः ओम कुटनाय नमः सुखदीपाय नमः सुखनिधाय नमः सुरक्षाय नमः सुरक्षाय नमः महाविताय नमः मन्याय नमः महाकाय नमः महाबलाय नमः गौरवाच अयग्रीवाय नमः भगवाय नमः प्रज्ञाय नमः प्रमोदाय नमः मधुप्रियाय नमः विघ्नादाय नमः शनिदाय वेदाय श्रीपादाय नमः वक्पदाय नमः सुरक्षाय शृंगाय नमः सुविच्छ शिवराय क्षेत्राय शास्त्राय पदाय नमः दगताय भक्तिदाय भवाज्ञान भवतान आखिराय नमः चमकार सर्वाय सर्वदा सर्वदा जास्ता वादन ब्रह्मण भगवान कुमार कुंजन पापदाय निर्माण कामने भक्तजन कविचकलप्रियाय नमः ब्रह्मजाय ब्रह्मरूपाय महाराज महाराज मंगलाय मंगलदान ब्रह्मदान जनाशन शंकर गंगासनाय गणाशन कुमरन वैराण जोषि अपराध जुगुण वैष्णव मंगलदाय भक्तारुणाय ब्रह्मजाय विष्णु पुष्कराय पुष्कराय अग्रजाय गुरुजन अपकृत पराक्रम सत्यधर्म सख्यान सारायण सरसमन महेशान विष्णु मणिकृताय मणिकर्ण संस्कृत देवता सहित ब्रह्म विद्यादेव विष्णुयान विष्णुप्रियान भक्तोजन अशरकं सततय नमः विश्वघ्नेश्वराय नमः विश्वरक्षा गुरुदत्तप्रदाय नमः कल्याण गुरुवाय नमः कल्याण गुरु उन्मत्तेशन पराय नमः संस्थजन सर्वोच्च प्रदाय विघ्नेश्वर अज्ञान पद्मार्गं गजानन मणिगण भक्तान निरंतर उपासमहे दशगुकुले सुगंध सुमनरः उमासुतनं नमस्तभ्यं गृहणि वरदेव धूपमाग्रहं साक्ष्यं त्रिवाक्य संयुक्तं वाहिनोदरितं अयं गृहणि मंगलं दीपि ईशपुत्रनमस्तमे दीपं दर्शयामि सुगंध अक्षाक्तमो संदकं गृहदं शीतल भगवान श्री कुरशनायकं सुवर्णपुष्पं समर्पयामि पालिपुरसमेत नागवयं कर्पूरचूरसंयुक्तं ताम्बूलं प्रतिगृह्यं ताम्बूलं समर्पयामि पानीयमाचम् इदं गृहन् नैवेद्यं मया दत्तं विनायकनैवेद्यं समर्पयामि ॐ भूर्भुवस्सुवः नैवेद्यं समर्पयामि गणाधिपाय नमः दूर्वयुग्म पूजयामि उमापुत्राय नमः दूर्वयुग्म पूजयामि మనము ఎంత కరెక్ట్‌గా చేసినా ఏదో ఒకటి మర్చిపోతాం కదండీ పూజలో. ఇంకా మేమైతే అన్నీ పెట్టాం గానీ, దేవుని కోసం తీసుకొచ్చిన మల్లెపూలైతే ఇంకా ఫ్రిడ్జ్‌లోనే ఉండే. ఇంకా పూజ కంప్లీట్ కాకముందే ఇంకా నాకైతే గుర్తొచ్చింది. ఇంకా నేనైతే వెళ్ళి తీసుకొచ్చి ఇంకా మా హస్బెండ్‌కైతే ఇచ్చేసినాను. ఇంకా తనైతే అలంకరణ అయితే చేసేసినారు. నాకైతే మా ఇంట్లో వినాయకుడిని చూస్తుంటే సింపుల్‌గా చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. ఇంకా హెవీ అలంకరణలు కాకుండా ఇంట్లో ఉన్న వాటితో అయితే ఇంకా నేను ఇలా మా ఇంట్లో దొరికిన చెరుకు గడలు, ఇంకా ఫ్లవర్స్ అన్నీ తో అయితే మేము సింపుల్‌గా అయితే ఇంకా పూజనైతే కంప్లీట్ చేసుకున్నాము. హారతి కూడా ఇచ్చేస్తున్నాము. వినాయక మంగళ విఘ్నరాజ మంగళ ఇంకా హారతి కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మాకైతే ఇంకా పూజ కంప్లీట్ అయ్యేసరికి 2 అయితే అయింది. ఇంకా ఇంట్లో ఉన్న దేవుళ్ళకి ఇంకా మార్నింగే పూజ చేసాము. ఇంకా వినాయకుని పూజతో పాటు ఆ దేవుళ్ళకి కూడా హారతి అయితే ఇచ్చినాము. ఇంకా మా పాపకి మా బాబుకి కూడా హారతి ఇచ్చేసినాము. ఇంకా మా బాబు అయితే పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా దేవుణ్ణి చూడ్డానికైతే వస్తున్నాడు, ఎలా అలంకరణ చేశామని. ఇంకా మా చిన్నోనికి కూడా చాలా ఇష్టము పూజలు చేయడము, ఇంకా భక్తి అంటే చాలా ఇష్టము. ఇంకా మా హస్బెండ్ ఇంట్లో పూజ చేస్తుంటే తనైతే సపరేట్గా మా టీవీ కబోర్డ్ దగ్గరనైతే పూజ చేస్తాడు. పూజ తర్వాతనైతే దేవునికి ఇష్టమైన గుంజీలు అయితే ఇంకా తీసినాము. వినాయకునికి చాలా ఇష్టం అంటారు. మనం ఎలాంటి తప్పు చేసినా ఆ విఘ్నేశ్వరుని ముందు గుంజీలు తీస్తే ఎలాంటి తప్పునైనా క్షమిస్తారు. సో ఇంకా మేమైతే పూజ అనంతరము ఇలా అయితే చేసాము. టెంపుల్కి వెళ్ళినా వినాయకుని ముందు ఖచ్చితంగా మేము గుంజీలు తీస్తాము.
ఇంకా మా పూజనైతే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేనైతే ఇప్పుడు కొబ్బరికాయనైతే కొడుతున్నాను ఫైనల్‌గా. మేమైతే చాలా ప్రశాంతంగా చేసుకున్నాం ఫ్రెండ్స్. అంటే మార్నింగ్ నుండి ఏం టెన్షన్ పడకుండా తొందర పూజ కావాలి అని టెన్షన్ పడకుండా ఇంట్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెమ్మదిగా మేమైతే పూజనైతే స్టార్ట్ చేసినాము. ఈసారి అయితే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఇద్దరం కలిసి పూజ చేసినాము. ఎప్పుడు ఇలానే చేసుకుంటాము. ఇంకా మీరు మీ ఇంట్లో ఎలా పూజను చేసుకున్నారనేది నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా నేను చేసిన పూజా విధానం ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఇంకేమన్నా ఉంటే సరి చేసుకోవాల్సినవి ఉంటే అవి కూడా నాకు చెప్పండి. ఇంకా కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇంకా పీచు తీయడానికైతే నేను మా హస్బెండ్కి అయితే ఇచ్చినాను. నేను నార్మల్గా కొబ్బరికాయ కొడితే పీచు తీయను, పీచు తీయకుండానే పెడతాను. సో ఇంకా తనైతే తీసుకొని పీచు అయితే తీసి నాకు ఇచ్చేసినారు. ఇంకా నేను కరెక్ట్గా కొబ్బరికాయలు ఇంకా సెట్ చేయకుంటే తను వచ్చి అయితే ఇంకా కరెక్ట్గా అంటే ఈక్వల్గా ఉండేలాగానైతే సెట్ చేసినారు. ఇంకా మీరు చూడండి నేను ఎలా పెట్టానో. తర్వాత తను వచ్చి ఇంకా ఇటు సైడ్ ఎలా పెట్టానో అది కూడా ఇంకో కొబ్బరికాయ చిప్పను కూడా అలానే పెడతారు. ఇంకా తనైతే ఇలా నీట్గా చేసుకుంటారు పూజనైతే. ఇంకా నైవేద్యాలు అయితే నేను ఉండ్రాళ్ళు చేసినాను, ఇంకా కుడుము కూడా చేసినాను. కుడుముకి కాంబినేషన్లో నేను పల్లి చట్నీ చేసినాను. ఇవి 2 నైవేద్యాలు అయితే పెట్టినాను ఇంకా ఫ్రూట్స్తో పాటు. చూడండి ఉండ్రాళ్ళు అయితే చాలా అంటే చాలా టేస్టీగా వచ్చినాయి ఫ్రెండ్స్. ఇంకా నేను ఎలా వస్తాయో అనుకున్నారు కానీ చాలా టేస్టీగా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈరోజు వీడియో మాత్రం ఇదే. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా నాకు పెట్టండి. ఇంకా మా ఇంట్లో పూజ గది అయితే ఇంకా ఇలా ఉంటుంది. మేమైతే విఘ్నేశ్వరుని అయితే ఇలా అలంకరణ చేసాము. ఇంకా నేను ఎలా అలంకరణ చేశాను అనేది నా కామెంట్ బాక్స్లో అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.